అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. అయితే మార్నింగ్ టిఫిన్లో టీలో ఇంకా ఇంటి పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్లు చేసిన తర్వాత పిల్లలు ఏమన్నా తినడానికి చేయమని అయితే అడుగుతున్నారు అనమాట. అంటే అప్పటికి ఒక వారం రోజుల నుంచి అడుగుతున్నారు సేమియా చేయమని చెప్పి. ఇంక నేనైతే ఇక్కడ సేమియాకి పాలు అయితే మరగబెట్టాను అనమాట. ఇంకా సగ్గుబియ్యం అన్నది నానబెట్టేసి ఇంక సేమియాలోనే వేసేసాను. ఇంకా అదంతా ఉడుకుతూ ఉందనమాట. అంటే పాలు కొంచెం తెరిలిన తర్వాత అప్పుడు సగ్గుబియ్యం అయితే వేసాను అనమాట. ఇంకా సగ్గుబియ్యం అన్నది కొంచెం కాదులని ఇంకా ఉడికిన తర్వాత సేమియా అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ సేమియా అయితే బాగా కొంచెం నెయ్యి అయితే వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు 2 రకాల సేమియాలు అయితే వస్తున్నాయి కదండి, బ్రౌన్ కలర్ ఒకటి, మామూలు నార్మల్ సేమియా ఒకటి. నేనైతే ఇది నార్మల్ సేమియానే అన్నమాట. నేను ఇంకా కలర్ బాగా వచ్చే వరకు వేయించుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి బెల్లంతో అయితే చేస్తున్నాను అనమాట సేమియా. అయితే ఇప్పటి వరకు 2-3 సార్లు అయితే చేశాను, బాగుంటుంది. ఇంకా ఇలాగా బెల్లంతో అయినా బాగానే ఉంటుంది, ఇంకా పంచదారతో అయినా బాగానే ఉంటుంది కదా, అలాగని చెప్పి ఇంకా బెల్లం అయితే ఉంటే బెల్లంతో అయితే చేస్తున్నాను అనమాట సేమియా అయితే. ఇంకా సేమియా అయితే వేయించుకున్నాను కదండి. నెయ్యి అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఉండాలి కానీ ప్రతి దానిలోని నెయ్యి అయితే వేస్తాను. ఇంక ఇక్కడైతే పాలు అయితే బాగా మరిగినాయి అన్నమాట. ఇంకా సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయండి. ఇక్కడైతే సేమియా అయితే వేస్తాను. ఇంకా సేమియా బాగా ఉడికిన తర్వాత ఇంకా అప్పుడైతే బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచామంటే ఇరిగిపోయినట్టు అయితే అయిపోతుంది అనమాట. మనం జస్ట్ బెల్లం వేసి ఒక 2 నిమిషాల నుంచి తీసేస్తే స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఇదండి, ఇంకా ఫైనల్గా సేమియా అయితే రెడీ అయిపోయింది. నేను బెల్లం అయితే వేసానండి, ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంకా కొంచెం అయితే బెల్లం కరగాలి, ఇంకా అంతే సేమియా రెడీ అయిపోయినట్టే. ఇంక ఇక్కడైతే ఫైనల్గా అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే కప్పుల్లో అయితే సేమియా అయితే వేస్తున్నాను. ఇంకా పిల్లలు ఇంకా అందరూ ఉన్నారనమాట. ఇంకొకేసారి అందరికీ వేసి ఇచ్చేద్దాం కదా అలాగని చెప్పి ఇంకా అన్నీ కూడా ఇలా అయితే రెడీ చేసుకున్నాను. సేమియా అయితే నాకు పంచదారతో కన్నా బెల్లంతో చేసింది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి టేస్ట్ పరంగా అయితే. ఇంకా ఇందులో కొంచెం ఇలాచీ కూడా వేసాను, ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది. ఇదండి, ఇంక ఫైనల్గా అయితే సేమియా అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినడమే లేట్ అన్నమాట. ఇదండి, ఇంకా ఫైనల్గా అయితే సేమియా అయితే తింటున్నాము. ఇంకా టీవీ అయితే వేసుకుని ఇంక ఇక్కడైతే చూస్తారు కదండి, అందరం కలిసి ఇలా కూర్చుని తిన్నామంటే ఆ ఫీలింగే వేరండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్ అయితే చెప్తారు కదా. ఏదైనా ఎక్కువ తక్కువలో అయితే మనం ఏదైనా వంట చేసుకున్నప్పుడు ఇంకా అందరూ అలా కలిసి కూర్చుని తిన్నామంటే వండిన వాళ్ళకి వచ్చిన తృప్తే వేరండి. ఇంకా అందరూ ఒక్కొక్క మాట అయితే చెప్తారు కదా, బాగుందని అన్నా బాగోలేదని అన్నా సరే కానీ ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఇంకొకరు ఒక్కొక్క మాట చెప్పేసరికి అయితే ఇంక ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్కి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా మటను చికెను 2 తీసుకొచ్చారనమాట. ఇంకా కుక్కర్లో అయితే మటను, ఇంకా ఈ పెనంలో అయితే చికెను చేయడానికి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా 2 సరిపడా అయితే కట్ చేస్తుంది మా అమ్మాయి అయితే. ఇంక ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక కర్రీ చేయడం, వంట అయితే రైస్ అయితే చేసి పక్కన పెట్టేసాను.
ఇంక బిర్యానీ కూడా అడిగారు. కాకపోతే ఇంక నేను చేయలేక ఇంక ఇప్పటికే వంట చాలా లేట్ అయిపోయింది కదా అలాగని చెప్పి ఇంక నేను బిర్యానీ చేసేంత ఓపిక లేదు. ఈవినింగ్ చేస్తానులే అలాగని చెప్పి ఇంక మార్నింగ్ అయితే రైస్ ఇంకా కర్రీస్ అండి. ఈవినింగ్ అయితే కొంచెం బిర్యానీ అయితే చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే ఏమీ షూట్ చేయలేదులేండి, ఆఫ్టర్నూన్ వరకునే. ఇదండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుని ఇంక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కూడా వేయించేసుకున్నాను అనమాట. ఇంకా ఒకవైపు కుక్కర్లో ఇంకోవైపు ఈ పెనంలో కూడా రెండు ఒకేసారి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా టైం చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది అయితే మటన్కి అన్నమాట. మటన్ కుక్కర్లో చేసామంటే చాలా త్వరగా ఉడికిపోతుంది కదండి. ఇంకా అందుకని చెప్పి మటన్ అయితే కుక్కర్లో పెడుతున్నాను. ఇంక చికెన్ అయితే మామూలుగా పెనంలో అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుందిలేండి. నేను ఏ కర్రీ చేసిన ప్రాసెస్ అయితే మాత్రం ఎక్కువ హడావిడి అయితే తీసుకోను. ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసామంటే దానికి కొంచెం హడావిడి అయితే ఉంటుంది. ఇంకా మనం మామూలుగా ఇంట్లోకి కాబట్టి అంత అయితే ఏమీ కాదు. కానీ ఒక్కొక్కసారి మనం అన్నీ వేసి చేసినా కానీ అంత టేస్ట్ రాదు. ఒక్కొక్కసారి ఏమీ వేయకుండా అదే మధ్య మధ్యలో ఒక్కొక్కటి లేకపోయినా కానీ టేస్ట్ అయితే బాగా వస్తుంది కదా. ఒక్కొక్కసారి అయితే అలా సెట్ అవుతుంది అనమాట. నేనైతే మటను చాలా వరకు నాకు నచ్చదు కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అనమాట. నేను చేసిన మటన్ అయితే నాకు మాత్రం నచ్చదు. కానీ ఈసారి అయితే మాత్రం మటన్ నాకు కూడా ఫుల్గా నచ్చింది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. చూసారు కదండి. ఇంకా మటన్ కూడా అదే ఉల్లిపాయ, టమాటో అన్నీ వేగిపోయినాయి. ఇంక ఈ తర్వాత అయితే మటన్ అయితే వేసుకుని ఇది కూడా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకుని ఇంకా తర్వాత అయితే మనం మసాలాలు అవి ఉంటాయి కదండి, మసాలా పొళ్ళు, కారం, ఉప్పు అవన్నీ వేసుకోవడమే. ఇంక ఇక్కడైతే చికెన్ కూడా సేమ్ ఉల్లిపాయ, టమాటా అంతా వేగిపోయిన తర్వాత ఇంకా చికెన్ అయితే వేసాను. చికెన్లో కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది కదండి. ఇంక వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచి ఇంకా తర్వాత అయితే మనం కొద్దిగా ఉప్పు, కారం, మసాలా వేసుకున్నామంటే ఇంకా చాలా వరకు చికెన్ అయితే ఆ వాటర్కే ఉడికిపోతుంది. ఇంక ఇక్కడైతే మసాలాలు అయితే వేస్తున్నాను. ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొద్దిగా పెరుగు అయితే వేసాను అనమాట. కొంచెం గ్రేవీ అయితే వస్తుంది కదా అలాగని చెప్పి. పెరుగు వేయడం మా పిల్ల అయితే చూడలేదండి. చూసారంటే మాత్రం తినరనమాట. ఇంకా పెరుగు అయితే మాత్రం అంత దారుణంగా చిరాకు పడతారు పెరుగుని చూస్తే. ఇంకా మసాలా అయితే నేను అప్పటికప్పుడు రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలా చెక్కలు అవి ఉంటాయి కదండి, గరం మసాలా దినుసులు అవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఫ్రెష్గా చేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా స్మెల్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా మనం అప్పటికప్పుడు చేసుకున్న మసాలాలు అయితే ఇదిగోండి చూసారు కదా. ఇంక ఇక్కడైతే కొద్దిగా పెరుగు అయితే వేసాను. పెరుగు వేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా చికెన్ ఉడుకుతుంది, మనకి కొంచెం గ్రేవీగా కూడా వస్తుంది అన్నమాట చికెను ఇంకా మటను కూడా. ఇదండి చూసారు కదా. కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా మటన్ కూడా సేమ్ ఇలానే అన్నమాట. ఇంకా మటన్లో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మసాలాలు అవి వేసుకుని కొంచెం పెరుగు అయితే వేసి కొద్దిగా వాటర్ వేసి విజిల్ పెట్టించుతామంటే సరిపోతుంది. ఎన్ని చేసినా కానీ మా వాడైతే మాత్రం చికెను, మటను రెండు తిండండి. మళ్ళీ వాడి కోసం అయితే రసం పెట్టాను కదా, ఇంకా రసము ఇంకా కోడిగుడ్డు అట్ట అయితే వేసాను అనమాట. బిర్యానీ చేస్తుంటే బిర్యానీతో అయితే సరిపెట్టేసుకున్నాను. నేను బిర్యానీ చేయలేదు కదా, ఇంక రైసే తినాలి కాబట్టి ఇంకా
మళ్ళీ కోడిగుడ్డు అట్ట వేయమంటే ఇంకా అదైతే వేసాను అనమాట. ఇంకా అదైతే ఏమీ షూట్ చేయలేదులేండి, షార్ట్ వీడియో షూట్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. ఇంక ఇక్కడైతే చూసారు కదా, మొత్తం మసాలాలన్నీ కూడా వేసుకుని సేమ్ చికెన్లో వేసుకుని ఎలా అయితే మొత్తం అంతా కలిసే వరకు కలుపుకున్నాము ఆ విధంగా కలుపుకుని ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే. ఇంక ఇక్కడైతే చూసారు కదా, చికెన్ అయితే మొత్తానికి దగ్గరికి అయిపోయింది. ఇంక ఈ తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసాను అనమాట. ఇదండి, ఇంకా మటన్ అయితే మనం మామూలుగా వండుకున్నామంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ పడుతుంది. నేను ఇంకా కుక్కర్లో కదండి చేస్తున్నాను, ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఆ వాటర్ తోటే విజిల్ పెట్టేసామంటే త్వరగా అయిపోతుంది అనమాట. ఇదండి, ఇంకా ఫైనల్గా అయితే దీనికి కూడా మూత పెట్టేసి విజిల్ వేయిస్తామంటే ఒక 3 విజిల్ అయితే కొంచెం ముదరది, అదే మాంసం కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే 4 విజిల్ అయితే వేయించుకోవాలి. లేదు కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అనుకుంటే 3 విజిల్ అయితే సరిపోతాయి. నేనైతే 3 విజిల్ అయితే వేయించాను అనమాట. కొంచెం కర్రీ అయితే అంటే మటన్ అయితే బాగుందండి ఈసారి తెప్పించింది అయితే. ఇంకా అందుకని చెప్పి వాటర్ అయితే కొంచెం వేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇదండి, ఇంకా ఫైనల్గా వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా తినడమే లేటు. ఇంక ఇక్కడైతే ఇంకా అందరం ఒకేసారి అయితే కూర్చొని తినేస్తున్నాము. ఇలా అందరం ఒకేసారి కూర్చొని తిన్నామంటే ఆ ఫీలింగే వేరనమాట. మనం ఒక్కొక్కరం ఇద్దరు తిన్నా కన్నా ఫ్యామిలీ అంతా ఒకేసారి తిన్నామంటే భలే అనిపిస్తుందండి నాకైతే మాత్రం. చూసారు కదా, రెసిపీస్ అయితే ఇవన్నమాట. అనుకోకుండా ఇన్ని అయితే చేయవలసి వచ్చింది. ఇంకా హాలిడేస్ కదండి పిల్లలకి, ఇంకా సెలవులు అయితే రావడంలో ఇంటి దగ్గర ఉండడంలో కోరికలు అయితే మాత్రం మామూలుగా లేవు. ఇంకా మార్నింగ్ ఏమో సేమియా, ఇంకా తర్వాత కేకు, ఇంకొక దాని తర్వాత ఒకటి అయితే అడుగుతూ ఉన్నారనమాట. అలా అడగడమే కానీ మనం చేయడం అయితే అంత త్వరగా అయితే కుదరదు కదండి. ఇంకా అన్నీ తెప్పించుకుని చేయాలంటే కొంచెం లేట్ అయితే అవుతుంది. ఇంకా ఇదండి, మధ్యాహ్నం భోజనాలు అయితే ఈ విధంగా కంప్లీట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇదండి, ఇంకా ఫైనల్గా మంగళవారం రోజు మా ఇంట్లో చేసుకున్న వంటలు అయితే ఇవండి. ఇంకా మార్నింగ్ సేమియా, ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా చికెను మటను, వీటితో అయితే ఈ డే అయితే ఇలా గడిచింది. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.